యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ కోసం అక్క చెల్లెమ్మలు వేచి చూస్తున్న బహుమతులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభముహూర్తం చెప్పిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో బతుకమ్మ కానుకలు ప్రారంభం 2 చీరలు ప్లస్ 500, మహిళలకు 2500 ఈరోజు ఈ జిల్లాలో ఇచ్చారు, రేపు ఈ జిల్లాలో ఇస్తారు, కానీ ఇలా చేసిన వారికి మాత్రమే. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. కానీ వీడియోని పూర్తిగా చూడడం వల్లనే ప్రతి ఒక్కరికి వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం అర్థం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో దాదాపు 1,70,00,000 మందికి చేరుతుంది. మీరు షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకుంటారు. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచడం వల్ల మీకు సరైన వివరణ ఇచ్చే ఆవశ్యకత ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు మంత్రి కొండా సురేఖ గారు హీరోయిన్ సమంత పైన చేసిన వార్తలు రాష్ట్రం మొత్తం ఈటెక్కాయి. సినీ పరిశ్రమలో, చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ దీని గురించి వ్యతిరేకించగా అక్కినేని ఫ్యామిలీ కూడా తీవ్రంగా వ్యతిరేకించడం అయితే జరిగింది. అయితే ఈ కొండ సురేఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలను మన మంత్రి సీతక్క కూడా సమర్థించడం విచిత్రంగా అనిపించింది. అయితే దీనిపైన కేటీఆర్ గారు లీగల్ నోటీసులు ఇచ్చాము, ఈ లీగల్ నోటీసులు ఇస్తాము, 24 గంటల్లో మాకు సంబంధిత వివరాలు ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కూడా వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అమల గారు కూడా క్షమాపణలు చెప్పడానికి రాహుల్ గాంధీ గారు చొరవ తీసుకోవాలని పేర్కొనడం అయితే జరిగింది. అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారనేది యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా వేచి చూస్తూ ఉంది. అదేవిధంగా నిన్న జరిగిన ఎంగిలిపూల బతుకమ్మలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదితులందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డట్లు సమాచారం. ఎక్కడైతే బతుకమ్మలు జరుగుతున్నాయో అక్కడ హైదరాబాదితులు తీవ్ర నిరసనలు తెలిపినట్లయితే సమాచారం అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన తీవ్రంగా విరుచుకుపడ్డట్టు సమాచారం. కేవలం ఒకే రోజులో మీరు సిటీని మార్చేస్తారా? సిటీని మార్చడం వల్ల ఈ ప్రయోజనం ఏంది? రాత్రికి రాత్రి శని ఆదివారాల్లో కూల్చడం పట్ల మీ శ్రద్ధ ఏమిటి అని తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. శని ఆదివారాల్లో కూల్చే ఆవశ్యకత లేదని కూడా మీకు తెలుసు కదా. ఈ విధంగా ఒకే రోజులోనే హైదరాబాద్ ని మొత్తం మార్చేస్తారా అని తీవ్రంగా విరుచుకుపడ్డ వేళ హైడ్రా పైన అవసరమైతే స్టే కూడా విధిస్తే ఇక మొత్తానికి కూడా కూల్చకుండా పోతారని తీవ్రంగా వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ కేటీఆర్ గారు కేసీఆర్ ప్లేస్ లో, హరీష్ రావు ప్లేస్ లో తీవ్రంగా కాంగ్రెస్ ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అయితే మనకుంది. మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది అక్క చెల్లెమ్మలు ఉన్నా ఇంటింటికి ఒక్కొక్క చీరను పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఉండేది. మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో దగా దోపిడీలు జరిగాయి, మొత్తం అవినీతి జరిగింది. ఈ అవినీతి కుంభకోణం మరలా జరగకుండా ఈ చీరల నిలుపుదలను ఆపివేసి మహిళా సోదరీమణులకు సంబంధిత నగదు పంపిణీ కార్యక్రమం, లేకపోతే చీరల పంపిణీ కార్యక్రమంతో పాటు గిఫ్టులను కూడా బహుమతిగా ఇస్తామని కూడా చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభమైన వేళ కూడా ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక ప్రజలు తీవ్రంగా విమర్శించుకుంటున్న వేళ దీనికి సంబంధించిన సమాచారం అయితే చక్కర్లు కొడుతుంది. 2 లేదా 3 రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతిని ఇంటింటికి రేషన్ కార్డ్ ఆధారంగా, లేకపోతే ఇంట్లో ఉన్న వివరాలను ఆధారంగా తీసుకొని ఇంటింటికి కొంత నగదును
పంపిణీ చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ నగదుతో పాటు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనికి సంబంధించి 2-3 రోజులలో క్లారిటీ వచ్చి పంపిణీ చేస్తారట. యథావిధిగా మనకు ఇదివరకు ఇచ్చిన విధంగానే రేషన్ షాప్ లో దీనికి సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. పెద్ద బతుకమ్మ అనగా సద్దుల బతుకమ్మ వరకు కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ కార్యక్రమం చేస్తారని సమాచారం అయితే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనగా ప్రభుత్వం పేరుగాంచి ఎన్నో వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలకు నాంది పలికిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అపహాస్యమవుతున్నాయని పక్క రాష్ట్రాల నుంచి కూడా విమర్శలు రావడం జరుగుతుంది. ఏది ఏమైనా మంత్రులు బాధ్యత పూర్వక మాటలు మాట్లాడాలి, వ్యక్తిగత జీవితంలో ఇన్వాల్వ్ కావకూడదని కూడా నిపుణులు సమాచారం ఇస్తున్నట్లు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.